క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ చెప్పాను. క్యాబినెట్లో రకరకాలుగా రాస్తారు, ఒకరికించి రాస్తారు. అంటే ఆన్ టెక్నాలజీలో ఫైల్స్ అన్నీ క్లియర్గా ఆన్లైన్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఫైల్ వచ్చింది, ఎప్పుడు పంపించాం. ఇది సమర్థత బేరే చేయడం కాదు, ఇది క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్. దాంట్లోనే నాకు వచ్చేటి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. నా తర్వాత హెచ్ఆర్ మినిస్టర్కి ఎక్కువ ఫైల్స్ వస్తాయి, ఎడ్యుకేషన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మూడో మంత్రి ఎవరో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను బేరే చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే మంత్రులందరికీ, ఎంత త్వరితగతిన మీరు ఫైల్స్ డిస్పోజ్ చేస్తే మనకు ఫలితాలు కూడా మెండుగా ఉంటాయి. ఇది మెజరబుల్. మీరు అందరూ టీమ్గా పనిచేయండి. నేను ఇది కూడా చూస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల యొక్క పనితనం మీద ర్యాంకులు ప్రకటించారు. ఇది రాష్ట్రంలో చాలా చర్చనీయాంశమైంది. ఇలా ర్యాంకులు ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కాదు. 2014-19 కాలంలో కూడా ర్యాంకులు ప్రకటించి అపాస్పాలైనటువంటి విషయం నాకు బాగా గుర్తుంది. అసలు నాకు తెలియగలుగుతానండి, 8 మాసాలు పరిపాలన చేసిన తర్వాత ర్యాంకులు ప్రకటించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కానటువంటి అంశం. నారాయణ కాలేజో చైతన్య కాలేజో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు కదా, ర్యాంకుల పంట నారాయణకి, నెంబర్ 1 నారాయణ, నెంబర్ 2 నారాయణ, నెంబర్ 8 నారాయణ అని ఒక అడ్వర్టైజ్మెంటు. అదేవిధంగా చైతన్యకు నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అని ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేటటువంటి సంఘటనలు, అలాంటి వ్యాపార ప్రకటనలు మనం చూసాం. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే క్యాబినెట్ మీటింగులో ర్యాంకులు ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది మరి దాన్ని కామెడీ అనాలో లేక రాష్ట్ర ప్రజల్ని దృష్టి మరలించే కార్యక్రమం అనాలో నాకు అర్థం కాల. చిత్రం ఏంటంటే ఆయన ప్రకటించినటువంటి ర్యాంకుల్లో 6వ ర్యాంకు ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం పనితీరు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా ముందుకు సాగాలి అని మాట్లాడుతున్నాడు. నువ్వు అసలు నెంబర్ 1 రావాలి కదా. నిజంగా పనితీరు తెలిసి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ 1 స్థానానికి చేరాలి. ఆయన ఇచ్చిన ర్యాంకుల్లోనే. చాదస్తం ఏమిటి, ఈ పిచ్చి ఏమిటి, ఈ ర్యాంకులేమిటి, ఈ ర్యాంకులతో మంత్రులను అవమానించే కార్యక్రమాలు ఏమిటో ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని ఉన్న సొరకాయలు కోసినట్టుగా కోతలు కోసేసే కార్యక్రమం పత్రికలన్నీ, ముఖ్యంగా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ప్రకటించారు. ప్రజలు ఏ ర్యాంక్ ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఏ ర్యాంక్ ఇచ్చారు ఈ 8 మాసాల్లో? దాన్ని తెలుసుకోగలరా? మీరిచ్చినటువంటి సూపర్ 6 అన్నీ కూడా సూపర్ చీట్ చేశారు. ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ కూడా చెత్తబుట్టలో వేసేశారు. అదేమంటే రాబోయే కాలంలో మేము వాటిని పరిశీలిస్తామనేటువంటి ఒక దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు. ప్రజలు మీ 8 మాసాల పరిపాలనకి ఇచ్చిన ర్యాంకు ఏంటో మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. పైగా ఇంకొక అనూహ్యమైనటువంటి పరిణామం కూడా జరిగింది. ఈ కేబినెట్ సమావేశానికి 10వ ర్యాంకు సాధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. అనారోగ్య కారణాల వల్ల రాలేదనేటువంటి ఒక ప్రకటన మాత్రం పత్రికల్లో మనం చూస్తున్నాం. దానితో పాటు సింగపూర్ వెళ్ళాడు అనేటువంటి మాట కూడా మనం వింటున్నాం. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ప్రజల్ని పెట్టవలసినటువంటి అవసరం ఉప ముఖ్యమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తాను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు క్యాబినెట్ మీటింగ్కు రాలేకపోతున్నాను అని ప్రజలకు ట్రాన్స్పరెంట్గా వివరణ ఇవ్వవలసినటువంటి పని లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు వివరణ ఇవ్వడానికి భయపడుతున్నారు? మన సినిమా షూటింగ్లో ఉండి అసత్యాలను చెబుతున్నారా? లేకపోతే సింగపూర్ ఏదైనా పర్సనల్గా పని మీద వెళ్ళారా? నిజంగానే ఆరోగ్య పరిస్థితి బాగోక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారా? వెన్నెముక నొప్పిగా ఉండి? వీటికి క్లారిఫికేషన్ ఉండాలి కదా ఎవరైనా సరే. సాక్షాత్తు ఆయనే ఇవ్వచ్చు, కానీ ఆయన మాత్రం దానికి ఇవ్వడం లేదు. ఏమిటో మరి ఈ రకమైనటువంటి ధోరణి
మరి ఎవరికీ నచ్చనటువంటి ధోరణి. 25 మంది మంత్రులు ఉన్నారు, 26ది ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సీట్ ఏమో ఎవరి కోసం ఎదురు చూస్తుందో మనకు తెలియదు. మంత్రివర్గంలో కర్చీఫ్లు వేయటం ఏంటో, ఆ మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉండటం ఏమిటో. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా అన్నగారైనటువంటి నాగబాబు గారు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రమే క్యాబినెట్లోకి వస్తారు అని.